హైదరాబాద్లో పాదచారులకు కష్టాలు తీరేదెప్పుడు? నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాలకు ఫుట్పాత్లు లేకపోవడమే కారణమా? భాగ్యనగరంలో అసలు పాదచారులు నడిచే పరిస్థితులు ఉన్నాయా లేవా? అసలు నగరంలో ఎన్ని ఫుట్పాత్లున్నాయి? ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి? ఫుట్పాత్ల విషయంలో అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? హైదరాబాద్లో ఫుట్పాత్లు ఉన్నాయా? ఉన్న చోట్ల నిజంగానే పాదచారులకు ఉపయోగపడుతున్నాయా లేదా ఆక్రమణలకు పార్కింగ్లకు అడ్డాలుగా మారాయా? హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం. హైదరాబాద్ ప్రస్తుతం విశ్వనగరంగా ఎదుగుతోంది. రోజు రోజుకు నగర రోడ్లు విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నగరంలో ఎన్ని ఫుట్పాత్లు ఉన్నాయి, ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి, పాదాచారుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. ఈ క్రమంలో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. రోడ్ల పొడవుకు ఫుట్పాత్ల పొడవుకు అసలు సంబంధమే లేదు. రోడ్లు వేల కిలోమీటర్లు ఉంటే అందులో అవసరమైన చోట ఉండాల్సిన ఫుట్పాత్లు కనీసం 10% కూడా లేవు. దీనివల్ల ప్రతి ఏటా వేల మంది పాదాచారులు గాయాల పాలవుతుంటే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఫుట్పాత్లు లేకపోవడంతోనే ఆక్రమణలకు గురవడంతోనే పాదాచారులు మాత్రం రోడ్ల మీద నడుస్తూ నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీనికి తోడు సడన్ గా స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. చివరికి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ లో 4500 కిలోమీటర్ల ఫుట్పాత్లు అవసరం. కానీ ప్రస్తుతం 430 కిలోమీటర్ల ఫుట్పాత్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ లో చాలా ఫుట్పాత్లు కానీ కట్టిన ఫుట్పాత్లు కానీ చాలా రోడ్స్ మీద ఫుట్పాత్లు లేవు. రోడ్స్ ఎక్స్పాండ్ అయినంత స్పీడ్గా ఫుట్పాత్లు ఎక్స్పాండ్ అవ్వట్లేదు. చాలా మంది ఫుట్పాత్లు ఉన్నా కానీ ఈ పానీపూరి బండి వాళ్ళు, కొబ్బరి బొండాల వాళ్ళు, ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఫుట్పాత్లు ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు తిరిగే వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎలా క్రాస్ చేయాలి ఏంటని చెప్పి. దాని వల్ల ఏంటంటే వెహికల్ ఏ స్పీడ్ వస్తుంది, ఎలా వస్తుంది ఎస్టిమేట్ లేకుండా చాలామంది వెహికల్ కింద పడిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఈ 2 వీలర్స్ తర్వాత రాంగ్ రూట్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే పెడస్ట్రియన్ తిరిగే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఒకటేసారి 5:30 తర్వాత చాలామంది లేకపోతే 6:30 బ్రేకప్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే చాలామంది ఈ తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి చాలా స్పీడ్గా వీళ్ళు గుద్దేయడం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్ ఇది కూడా అవుతుంది రోడ్డు దాటడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇబ్బందే కదా, లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వెహికల్స్ కూడా రోడ్డు మీదే పెడుతున్నారు, కార్స్ కానీ బైక్స్ కానీ. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళకి వెళ్ళడానికి కూడా. ఎవరు ఎలా అట్లా సరే వెహికల్స్ కూడా చెప్పలేము. ఒకరు స్లో రావచ్చు, ఒకరు స్పీడ్ రావచ్చు, ఒకరు తాగి రావచ్చు, నార్మల్గా రావచ్చు, చెప్పలేము పోతున్నాం. దానివల్ల ఇబ్బంది అవుతుంది చాలా మాకు కూడా. చూడండి మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మొత్తం అంతా పార్కింగ్ చేసుకున్నారు వెహికల్స్ అన్నీ. చూడండి ఇట్లా ఇప్పుడు మనం నడచాలంటే ఒక లైన్ నుంచి 2 లైన్ ఆల్రెడీ 1 లైన్ ఆక్రమించేసాం మనం. ఇక్కడ సెకండ్ లైన్లో ఉన్నాం మనం. ఈ సెకండ్ లైన్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. మనం ఈ లైన్ ఆక్రమించుకొని వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఇలాంటి ఉద్దేశాల్లో ఇక్కడ పార్కింగ్ కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా కబ్జా చేసి పెట్టి మొత్తం ఎవరు వాళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా చెప్తే బెటర్ అని నా ఉద్దేశం. కోటి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, ఎర్రగెడ్డ, కుకట్పల్లి, అబీట్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా చూద్దామన్నా సరే ఫుట్పాత్లు కనిపించడం లేదు. మెట్రో స్టేషన్ల దగ్గర కొన్ని చోట్ల ఫుట్పాత్లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల నిర్మించినప్పటికీ వాటి మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, స్టాల్స్, బస్ స్టాప్లు ఉంటున్నాయి. అలాగే చిరు వ్యాపారులకు ఫుట్పాత్లే అడ్డాగా మారాయి. మనం ప్రస్తుతం సిటీలోనే రద్దీ ఏరియా ఎర్రగడ్డలో ఉన్నాము. ఇక్కడ నిత్యం అనేక మంది కాలినడకన రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారందరూ కూడా ప్రస్తుతం రోడ్ల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు ఏవైతే ఉన్నాయో
అవి చిరు వ్యాపారులకు పార్కింగ్లకు అడ్డాలుగా మారాయి. కనీసం ఫుట్పాత్ ఎక్కడుందో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఎర్రగడ్డలో ఉంది. ఇక్కడ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, మనకు రైతు బజార్ కూడా ఉంది. అనేక మంది నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరూ కూడా ఇలా వెహికల్స్ మధ్యలో బిక్కు అనుకుంటూ రోడ్ల మధ్యలోనే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువైపే కాదు, మనకి రోడ్డుకు అటువైపు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడైతే మనకు పెడస్ట్రియన్స్ వెళ్లేందుకు మనకి ఫుట్పాత్లు అనేవి ఏర్పాటు చేశారో ప్రజెంట్ ఆ ఫుట్పాత్లు అన్నీ కూడా చిరు వ్యాపారాలకు అడ్డాలుగా మారాయి. ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లుగా కూడా ఆక్రమణలు చేసేశారు. ఒక్కసారి మీరు రోడ్డుకు అటువైపు చూడండి, అక్కడ మొత్తం కూడా మనకు ఈ టేబుల్స్ అమ్మే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా చాలా వరకు కూడా అంటే మనం చూస్తున్నాము విజువల్స్లోనే ఇక్కడ నుంచి అటు వరకు మొత్తంగా కూడా ఎక్కడికక్కడ వాళ్ళ సామాన్లతోటి నింపేశారు. ఇక్కడే వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు. మరి పాదచారులు ఎక్కడ నడవాలి అంటే రోడ్ల మీదనే నడవాలి. అసలే రద్దీ ఏరియా, నిత్యం అనేక మంది కూడా ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దీంతో పాటుగా కూడా ఈ వెహికల్స్ మూవ్మెంట్ అనేది కూడా మనకి ఫాస్ట్గా ఉంటుంది. పొరపాటున ఏ వెహికల్ వచ్చి తగులుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మనకి గత కొంతకాలంగా మనం చూసుకుంటే కూడా గడిచిన ఏళ్ళు చూసుకుంటే కూడా చాలామంది పాదచారులు ప్రమాదాల బారిన పడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. డ్రైవ్లు అనేవి చేపడుతున్నారు, కానీ అవి కూడా తూతు మంత్రంగానే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైవ్ చేసినప్పుడు ఏదో హడావిడి చేసేసి ఈ తోపుడు బండ్లను తీపిచ్చేయడము, అదేవిధంగా పార్కింగ్ చేయకుండా వాళ్ళు కట్టుదిట్టంగా మేము చర్యలు చేపడుతున్నామని చెప్పడము, అదే 4 రోజులు ముచ్చటగానే ఉంటుంది తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా కూడా చిరు వ్యాపారులందరూ కూడా మళ్ళీ ఇష్టానుసారంగా వాళ్ళు బిజినెస్లు చేస్తూనే ఉన్నారు. ఇక షాప్ల ముందు పార్కింగ్లు చేస్తూనే ఉన్నారు, రోడ్ల మీద కూడా పార్కింగ్లు చేస్తూనే ఉన్నారు. మరి పాదచారులు ఎక్కడ నిలవాలి అంటే ఇట్లా రోడ్ల మీదనే నడుచుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. ఎర్రగడ్డలో అయితే పరిస్థితి ఇలా ఉంది. మరి ఇంకో ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? కనీసం అక్కడైనా ఫుట్పాత్లు ఉన్నాయా? అవి పాదచారులకే ఉపయోగపడుతున్నాయా లేదా ఆక్రమణలకు పార్కింగ్లకు అడ్డాలుగా మారాయా? చూద్దాం. ఫుట్పాత్ ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, డ్రైవ్లు చేపడుతున్నామని బల్దియా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటు కోర్టులు సైతం ఫుట్పాత్ల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆక్రమణలపై సరైన పర్యవేక్షణ కరువైంది. దీంతో వ్యాపారులు, బిల్డింగ్ ఓనర్లు ఇష్టానుసారంగా ఫుట్పాత్లను వాడేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. ఇక్కడ చుట్టూ ఎక్కడ చూసినా కూడా మనకు కంపెనీలే దర్శనమిస్తూ ఉంటాయి. అనేక మంది ఇవే రోడ్లలో రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే కూడా రోడ్డుకి ఇరువైపులా ఉండాల్సినటువంటి ఫుట్పాత్లు అయితే మనకు ఎక్కడా కూడా కనుచూపు మేరలో కూడా కానరానటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంకాలం వేళలో, ఉదయం వేళలో అనేక మంది కూడా ఈ రోడ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మెట్రో దిగైనా సరే, లేదంటే బస్సులు దిగైనా సరే, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఒకసారి దిగిన తర్వాత కూడా వాళ్ళందరూ కాలి నడకన వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో కూడా ఈ విధంగా బయటకు వచ్చి వాళ్ళ ఏవైతే వాళ్ళ కార్యకలాపాలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. అయితే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదనే ప్రయాణించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క చూసుకున్నట్లయితే కూడా ట్రాఫిక్ జామ్, ఇరుకు రోడ్లు, దీంతో పాటుగా కూడా ఎక్కడికక్కడ రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు చేసి ఇటు వెహికల్స్ పార్క్ చేయడమే కానీ, లేదంటే చిరు వ్యాపారులు తమకు అడ్డాలుగా మార్చుకొని ఎక్కడికక్కడ ఆక్రమించేశారు. దీంతో వెహికల్స్ మధ్యలో నుంచే రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా మనకు హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇటు మాదాపూర్ ఏరియాలో కూడా నిత్యం వేల మంది ఈ రోడ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ మనకు ఫుట్పాత్లు అనేవి అవసరం. కానీ అధికారులు మాత్రం ఈ ప్రాంతాల మీద ఎటువంటి దృష్టి సారించడం లేదు అనేది గ్రౌండ్ రియాలిటీలో అయితే మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక పక్క మొత్తం మనకి వెహికల్స్ వెళ్తూ కనిపిస్తున్నాయి, ఆ పక్కనే మనకు పాదచారులు నడుస్తున్నారు. ఇక రోడ్లను ఆనుకునే మనకు చిరు వ్యాపారులు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని రద్దీ ఏరియాలలో ఎక్కడ చూసినా కూడా దాదాపుగా ఇవే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మనకు ఫుట్పాత్లు కానరావడం లేదు. ఇక ఉన్న చోట్ల కూడా ఎక్కడికక్కడ ఆక్రమణలు అంటే కబ్జాలు చేసేసి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేయడము, వారి స్వలాభాల కోసము, వారి వ్యాపారాల కోసము వాళ్ళ షాప్ల ముందు ఉన్నటువంటి ఫుట్పాత్లని పార్కింగ్ కోసం ఉపయోగించడము చేస్తున్నారు. అయితే అధికారులు డ్రైవ్లు చేపట్టి అప్పటికప్పుడు తూతు మంత్రంగా కాకుండా ఇందుకు సంబంధించి పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫుట్పాత్లు లేని చోట వాటిని గుర్తించి అక్కడ నిర్మించి కేవలం పాదచారులు మాత్రమే నడుచుకుంటూ వెళ్లే విధంగా కూడా వాటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఇలా నగరవాసులు రోడ్ల మీద నడవాలంటేనే భయపడుతున్నారు. విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ ఫుట్పాత్లు లేకపోవడంతో పాదాచారులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. చాలా మంది నగరవాసులు బస్లలో, ఆటోల్లో, మెట్రోలో ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరిన్ని ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఇది హైదరాబాద్లోని ఫుట్పాత్ల పరిస్థితి. కేవలం ఎర్రగడ్డ, మాదాపూర్లోనే కాదు, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కోటి ఇలా రద్దీ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ఫుట్పాత్లు మనకు కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో మనకి వేల కిలోమీటర్ల రోడ్లుంటే కనీసం వందల కిలోమీటర్లోనైనా ఫుట్పాత్లు లేవు. దాదాపు 4500 కిలోమీటర్ల ఫుట్పాత్లు హైదరాబాద్లో అవసరం. కానీ 430 కిలోమీటర్ల మేరకు మాత్రమే ఫుట్పాత్లు ఉన్నాయి. అవి కూడా పాదాచారులకు ఉపయోగపడకుండా ఆక్రమణలకు గురైపోయి ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఫుట్పాత్లు లేని ప్రాంతాలలో ఫుట్పాత్లను నిర్మించడం, ఇక ఫుట్పాత్లు ఎక్కడైతే పాడైపోయి ఆక్రమణలకు గురయ్యాయో ఆయా చోట్ల పకడ్బందీగా చర్యలు చేపట్టి అవి కేవలం పాదాచారులు మాత్రమే ఉపయోగించుకునే విధంగా కఠిన చర్యలు చేపట్టడం అనేది అవసరం. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.